కూడా ఏం చేయలేము. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఈయన గన్యా గారికి న్యాయం రేపు మధ్యాహ్నం వేమేంద్ర గారి నరేంద్ర రెడ్డి గారు మండలం అంటాడు, మహబాద్ జిల్లా కావచ్చు మోస్ట్లీ అది ఎమ్మెల్యే అంటాడు, మహబాద్ ఎమ్మెల్యే ఆయన కావచ్చు. కాబట్టి ఇబ్బందే లేదు, రైతులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాలి. కాలం తీసుకుందాం, తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. హలో 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 ఎవరండి? నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన నుండి మాట్లాడుతున్నానండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి అండి. రవీందర్ రెడ్డి, ఏంటి సార్ మీ సమస్య ఏంటండి? సార్ నా సమస్య ఏం లేదు సార్, మేము నలుగురం సార్, నేను మా మిస్సెస్ పేరు మీద మా పిల్లల పేరు మీద కలిసి మొత్తం 7.5 ఎకరాలు ఉంటుంది. మేమందరం కలిసి క్రాప్ లోన్ తీసుకొని కట్టుకున్నాము. 45 days కింద కట్టేశాము, మళ్ళీ తీసుకున్నాము, పొలాలు నాటుకున్నాము. ఓకే. నా పేర గానీ మా మిస్సెస్ పేర గానీ మొత్తం అందరి పేరు మీద కలిసి 4 లక్షల చిల్లర ఉంటుంది సార్. ఓకే. అయితే ఇప్పటి వరకు మాకు ఎటువంటిది రాలేదు సార్. ఓకే. మీ పేరు మీద ఎంత ఉంది? మీ పేరు మీద ఎంత ఉందండి? నా పేరు మీద 1,60,000 ఉంది. మా మిస్సెస్ పేరు మీద 1,60,000 డిసిసి గ్రామీణ బ్యాంకులు ఉంది. సొసైటీలో 1,30,000 ఉంది సార్. ఓకే. అంటే ఇది ఫ్యామిలీ, ఇది మన ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది కదా, రేషన్ కార్డు, దాన్ని ప్రామాణికంగా చేసుకొని ఏర్పాటు చేస్తే మరి 4,64,000 ఉంటే 2 లక్షలు ఇచ్చేస్తే మేము తక్కిన మేము ఏర్పాటు చేసుకుంటాం కదా సార్. అది లేదు, ఇది లేదు. ఓకే. ఏవో గారికి అడిగి ఇలా మార్నింగ్ అడిగినా, ఇప్పుడు అడిగినా మాకు గైడ్లైన్స్ రాలేదు, మాకు ప్రభుత్వం ఏం రాలేదు. గైడ్లైన్స్ రాలేదు అంటున్నారంట వాళ్ళు. మీరు బ్యాంకర్స్ అడిగారా? ఒక్కరికి లేదు కదా, ఇండివిజువల్ ఉంది. మీరు ఎవరిని అడిగారు సార్? మా బ్యాంక్ మేనేజర్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సార్ పైనుండి రాలేదు సార్, మేమేం చేయాలంటున్నారు. పైనుంచి అంటే 2 లక్షల వరకు పైన ఎంత అయితే ఉన్నదో అసలు మేము ఏం చేయాలి అర్థమైతలేదు సార్. ఇప్పుడు 2 లక్షల వరకు పైన కట్టుకోవాలి, తర్వాత 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్తున్నాం. మానవతరావు గారు మాట్లాడుతున్నారు. 2 లక్షల పైన ఎంత అమౌంట్ ఉంటే 2,10,000 2 లక్షలు, ఇప్పుడు ఆయన 4 లక్షల దాకా చెప్తాడు. అది కట్టి 2 లక్షల వరకు ఉంచి కట్టుకుంటే అది మళ్ళీ మీ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోయి దాన్ని అప్లోడ్ చేసుకుంటారు, దాన్ని చేసుకుంటారు. అసలు వీళ్ళది ఏదో మొత్తం 4 ఒక ఇంట్లో అది సమస్య ఏదో ఉంది, అసలు సమస్య వీళ్ళు చెప్పట్లే. ఆ సమస్య ఏందో సార్, సమస్య అనేది ఎక్కడే వినండి సార్. మాకు దక్కన గ్రామీణ బ్యాంక్ లో, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మేము ఇద్దరం భార్య భర్తలను తీసుకున్నాం సార్. 1,60,000 3,20,000 సార్. అంటే ఒకటే పాస్బుక్? వినండి, సొసైటీ ఉన్నది కదా, సొసైటీ ఇంతకు ముందు లోన్ తీసుకున్నాము, అది కొత్త పాత చేసుకుంటూ వస్తున్నాము. దాంట్లో మా నలుగురు కలిసి 2 లక్షలు ఉంటుంది సార్. ఇప్పుడు దీని కట్ ఆఫ్ కూడా ఉన్నది 2018 ఆ పరిధిలో ఉన్నారా, అది కూడా చూసుకోండి మీరు. అంతకు ముందు కావు, పెండింగ్ ఉన్న కాదు సార్. కట్ ఆఫ్ మొత్తం టోటల్లీ కట్ ఆఫ్ లోనే ఉన్నాము. ఇప్పుడు మనం ఎప్పుడైతే మన కేసీఆర్ గారు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చాలు చేసిండు, అప్పటి నుండి కూడా మొన్న 9/12/2023 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఎలిజిబుల్ అన్నారా లేదా? అదే ఆ కట్ ఆఫ్ లో ఉంటే వస్తాయి. కట్ ఆఫ్ లో ఉన్నాం సార్, ఉన్నాము. మాకు వడ్డీ భారం అవుతుందని మళ్ళీ ఏం చేసాము, మొన్న కట్టి మళ్ళీ మేము యాసంగి మన వర్షాకాలం నాటు కోసం మళ్ళీ కట్టేసి తీసుకున్నాం సార్ లోన్. ఇప్పుడు దాన్ని సార్ట్ అవుట్ ఎట్లా చేయాలి అర్థమైంది. క్లియర్ చేసుకుంటే మొత్తం క్లియర్ చేసుకున్నారా మీరు? మొత్తం క్లియర్ సార్. ఇప్పటి వరకు సార్ నేను క్రాప్ లోన్ తీసుకున్నాడు, ఇప్పటి వరకు నేను నోడి ఫార్మర్ కాదు. ఇప్పుడు అదే మీరు మొత్తం కట్టారు కాబట్టి ఇబ్బంది ఉంది. మరి అది ఇప్పుడు కట్టిన ఒకేసారి కట్టితే అది కొంచెం ఇబ్బంది ఉంది, దాని గురించి కూడా ఆలోచిద్దాము. అది ఎట్లా కట్టిన వాళ్ళకి మొత్తం చెల్లించిన వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది దాని మీద మరి మాట్లాడాలి. అది కూడా ఈ సమస్య కూడా 2-3 చెప్పారు మాకు. 1,00,000 రూపాయలు ఇస్తాడు, లక్ష దాటింది కాబట్టి రాలేదు. అంతకుముందు మన్మోహన్ సింగ్ మా ఓలైతే బాకీ పడ్డ వాళ్ళకు అప్పుడు ఇచ్చిండు, అప్పుడు రాలేదు. ఇది ఏం సార్ అదృష్టమా మరి? ఏంది మీకు అది ఇప్పుడు మీకు అదృష్టం అని కాదు, 22 లక్షల మంది ఇప్పుడు 31,000 కోట్లు కేటాయించి మిమ్మల్ని ఎందుకు ఆపుతారు? అంటే ఏదో సమస్య, సాంకేతిక సమస్య ఉంది, దాన్ని కరెక్ట్ గా సమస్య సార్. మీరు నంబర్ చెప్పండి, మీకు వాట్సాప్ చేస్తారు మార్నింగ్ సార్. 900 9191 9191 01. మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు అక్కడ? మానవతరాయ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి అయినా. ఓకే సార్, మాకు కావాలి, హెల్ప్ కావాలి సార్. వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ పేరు ఏంటండి? మా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారు సంతోష్ కుమార్ నెంబర్ ఉందా? ఉంటాడు ఆయన. ఏమంటారు రెడ్డి గారు మాకు వస్తుంది 2-3 రోజుల్లో. సంతోష్ కుమార్ గారి నెంబర్ మీ దగ్గర ఉందా? ఉన్నది. చెప్పండి, ఇప్పుడే మాట్లాడతా. నెంబర్ చెప్పండి.
ఒక్క నిమిషము. తొందరగా చెప్పండి, లైవ్ లో సార్ 1 minute సార్, మాకు కూడా బాధ ఉంది సార్, ఏం చేయాలి? మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన పని లేదు. మీ సమస్యకి ఒక సొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. 72 ఎంత 72 72 888 888 94 94 5 88. మీదే మండలు? మాది బోధన మండలం సార్. రైట్ మహల్ వ్యవసాయంలో దిట్ట ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు ఒక ఫోన్ కట్ చేయండి, మీరు లైవ్లో చూడండి. ఇప్పుడు మీరు ఎలా అయితే లైవ్ చూసి కాల్ చేశారో మీకు మానవత్ర గారు ఆయనతో మాట్లాడతారు, లైవ్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్. కాల్స్ కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఈలోపు కాల్ మాట్లాడిన తర్వాత ఈలోపు ఎత్తితే చెప్దాం. మనం కాదు కదా డిబేట్ పెట్టినామంటే వాళ్ళకి సంతృప్తి కలగాలి కదా. డెఫినెట్ దానికోసమే కదా ఈ లైవ్. అందుకే కదా ఇప్పుడు ఆఫీసర్లు తప్పు ఉందా, మాకు కూడా తెలుసు కదా ఎక్కడ ఉందా అనేది. సరే ఈ ఒకవేళ ఆయన చేసింది అనుకోండి, మాట్లాడదాం. బొమ్మే రామూర్తి గారు, సో నిజంగానే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రైతులు నిండా ముంచింది.